అన్న చెప్పండి, ఇక్కడ పొద్దున్నే ఏనుగులు వచ్చి మీ తోటలో కూడా కొద్దిగా ధ్వంసం చేసినాయని విన్నాము. దాని పట్ల మీరు దీని గురించి ఎంత నష్టపరిహారం జరిగింది ఏమైనా చెప్పగలరా? చెప్పండి. మాది వసనాడు గొల్లపల్లి. మేము మాట్లాడుతూ ఉండేది కళ్యాణమ్మ, మా కొడుకు చేస్తూ ఉండేది. నష్టం జరిగింది, ఒక 3 లక్షలు నష్టం జరిగింది. 3 లక్షలకి. 3 లక్షలు. సుమారు ఏ టైంలో వచ్చింది ఇక్కడికి? తెల్లారి 6 గంటలకు. 6 గంటలకు వచ్చింది. 6 గంటలకంటే అది వచ్చినప్పుడు అక్కడి నుంచి తోలుకుంటూ వచ్చి ఇటు పక్క వచ్చేసినాయా ఎట్లా? అది ఎవరు తోలుకొని 6 గంటలకు ఎవరు లేసి వస్తారు సార్? అలా ఈయన వచ్చేలోగానే ఇక్కడ ఉండింది. ఈయన ఇంటికి ఫోన్ చేసి చెప్పారు, మా కొడుకు ఈయన ఇద్దరు తరిమిండారు. అమ్మా, ఇప్పుడు మీరు ఎంతవరకు ఈ తోట ఎంత వేసినారు? 7 ఎకరాలు. 7 ఎకరాల్లో వచ్చి అన్నీ వచ్చేసి ఏనుగులు దూరి ఇదంతా వచ్చేసి ఈ మాదిరి నష్టపరిహారం ఎంతవరకు జరిగింటుంది? 3 లక్షల వరకు జరిగింది. 3 లక్షల వరకు జరిగింటాయి. దాంట్లో ఇప్పుడు ఈ అసలైన రైతు పేరు రేణుకారాం. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ఇది మీది మాత్రమే ఇట్లా అయిందా? మీది మాత్రం. ఇక్కడ అంతా బీడు ఉంది కదా, ఇక్కడ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇలా. మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నీళ్ళు లేదు, ఏమీ లేదు. ఈ సందర్భంలో ఇలా చేసింది, ఇలా అయింది, కావాలని చేసాను మేము చెప్పలేదు. దానివల్ల వచ్చిస్తున్నాం. ఇది నష్టపరిహారం ఏముందో గవర్నమెంట్ వాళ్ళు చూసి దాన్ని పరిహారం చేయాలని